రోజావే చిన్ని రోజావే అలిగావా చిన్ని రోజావే నీ చిలిపితనాన్ని. ఆపురా. చావుడికి ఏదైనా పాటుంటే పాడు. ఎందుకని? నాతో మాట్లాడవా? ఇలా చూడండి, తెరవబోతున్నాను, కొంచెం కూడా ఏమైనా చూసుకోండి. అయ్యో ఏడుస్తున్నారా? సరే నేను తాగను, ఇదిగో తీసేస్తున్నాను. ఇదిగో నేను కాస్త పట్టుకోండి. బాధ గీద అన్ని క్షణాల్లో మాయమైపోతుంది. లేదురా, అది నేను పోయేటప్పుడే పోతుంది. నువ్వు అక్కడ కూర్చొని తిన్నావా? అక్కడ తింటే ఏంటి దిగదా? ఇల్లు కుటుంబం వచ్చిన తర్వాత అందరికీ ఆశ అంటూ ఉంటుంది, అందులో ఏం తప్పు? నేను ఈ ఇంటికి వచ్చి 60 ఏళ్ళు అయింది. ఇప్పటిదాకా నా ఆశ ప్రకారమే జరిగింది. ఇక మీ ఇష్ట ప్రకారమే జరగని. వెళ్ళరా, వెళ్ళు. అయితే భోజనం వద్దు. నాకు ఆకలిగా లేదురా. మీకు వద్దంటే నాకు వద్దు. అయితే నువ్వు తినలేదా? మీ 2 పెగ్గులు వేస్తేనే కదా నాకు నిద్ర పట్టేది. దా, దీన్ని కాస్త పట్టుకో. జోసు, నా మనవుడా, నువ్వు ఈ బామ్మని వదిలేసి వెళ్ళిపోతావారా? ఇన్స్టాల్మెంట్లో డబ్బు కట్టేనని చెప్పాను కదా, మిగతాది కూడా కట్టేస్తాడు. కట్టకపోతే గవర్నమెంట్ వచ్చి అంత జప్తీ చేసుకుపోతుంది. ఆస్తులు మొత్తం ఆడి పేరున లేవు కదా. అదంతా ఎవరికి తెలుసు, ఎవరెవరి పేరు మీద ఏం ఆస్తులు ఉన్నాయని. నేను దాని గురించి ఆలోచించలేదు. నాకు తెలిసిన ఒకే విషయం, నాన్న చనిపోయే ముందు ఒక మాట చెప్పారు, ఇల్లు చిన్నవాడికిమ్మని. దానికి మేము ఒప్పుకున్నాం. అదెలా కుదురుతుంది? మన ఇంటి పద్ధతి ఇల్లు చిన్నవాడికే కదా. నాన్న చెప్పిన మాటకి మేము ఎదురు చెప్పలేం. నాన్న అనంతరం జోసే మొత్తం చూసుకుంటున్నాడు. ఇంతవరకు మా కుటుంబంలో ఎలాంటి లెక్కలు చూసుకోలేదు. అదే ఇప్పుడు సమస్య. ఎవ్వరికి ఏ లెక్కలు తెలియవు. నాకు తెలిసింది నేను చెప్తాను. ఇల్లు జప్తవ్వకుండా ఉండడానికి నేను ఒకటి చెప్తాను. గవర్నమెంట్కి కట్టాల్సిన డబ్బులు మాత్రమే కాదు, జోసు బయట ఎన్నో లక్షలు అప్పు చేశాడు. ఊరు ప్రజలతో నిలబడి ఎన్నోసార్లు వాళ్లకు జామీన్ ఇప్పించాడు. ఇవన్నిటికీ మనం ఎందుకు కష్టపడాలి? అది సరే, జోసేం గవర్నమెంట్ జాబ్ చేయట్లేదే జామీన్ ఇవ్వడానికి. ఈ జోసుకి జామీన్ అంటే ఏంటో తెలుసా? మీరు అనుభవించే ఈ కుటుంబ ఆస్తి. తర్వాత ఇల్లు, నగలు, ఇటుకల పట్టి, మిగతా ఆస్తులు అన్ని జోస్ పేరు మీద ఉంటే మీరందరూ ఏం చేస్తారు? ఏయ్, అలా జరగదు. అలా అవ్వకూడదు. దానికి ఇప్పుడు ఏం చేయాలి? ఎంత తొందరగా అవుతుందో మీ ఆస్తులన్నీ విడదీసుకోండి. ఇదంతా మిమ్మల్ని అంతా విడదీయాలని నేనేం చెప్పట్లేదు. రా 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 రా, స్థానానికి వస్తున్నావా? రా. 1 2 3 మేఘం కరిగెను తకచికు తకచికు, మెరిపే మెరిసెను తకచికు తకచికు, జల్లే కురిసెను తకచికు తకచికు, జల్లే కురిసెను. మేఘం కరిగెను తకచికు తకచికు, మెరిపే మెరిసెను తకచికు తకచికు, జల్లే కురిసెను తకచికు తకచికు, జల్లే కురిసెను. మీరు వెళ్ళి ఆ చెరువులో స్నానం చేయొచ్చు కదా. రా, బావలు సయ్యా, తొందరగా స్నానం చేయండి. ఏ బావలు సయ్యా. నువ్వు ఎప్పుడు ఇక్కడ స్నానం చేయవే? పొద్దున్న పేడలో పడిపోయారా, అది ఒళ్ళంతా అయిపోయింది. సర్వీస్ చేద్దామని తొట్లో మునుగుతున్నా. ఇకపై ఇందులో ఎలా స్నానం చేసేది? హలో, ఈ పంపు సెట్టు నీళ్ళనే పుణ్యంగా చూసుకుంటాం. ఇందులో మునిగి స్నానం చేసామనుకో, మనం చేసిన తప్పులన్నీ ఆటోమేటిక్గా పోతాయంట. బయటికి రారా, వాళ్ళు వచ్చింది నీకు తెలీదా? చేసుకో చేసుకో, ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ స్నానం చేస్తావో.
లేదు జప్తీ చేసేటప్పుడు ట్యాంక్ని మాత్రం వదిలిపోతారా ఏంటి? ఇప్పుడు డాక్యుమెంట్లన్నీ చూడటానికి ఏం జరిగిందని? కాదు బాబా, ఎవరెవరి పేరు మీద ఏముందని తెలుసుకోవడానికే. లేదు, బాబు తెలుసుకోవడం మంచిదే కదా. ఉన్నదేదో అందరికీను. ఇప్పుడు అందరూ విడివిడిగా వెళ్ళి సంపాదించవలసిన అవసరం లేదు కదా. అంటే ఊరికే చదివి తెలుసుకోవడంలో ఏ సమస్య లేదు కదా. ఇది చదివి ఏం ప్రయోజనం? జోషున్ ఇంటి దగ్గరే కమల ఇల్లుంది. అది కరెక్టే. కొన్ని అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి కదా. ఓ పని చేద్దాం, నేనున్న చోటగా కమల్ ఇల్లుంది, అది జోస్ తీసుకొని. ఇప్పుడు ఎందుకు ఇదంతా? తను అక్కడే ప్రశాంతంగా ఉండనివ్వచ్చు కదా. ఈ ఇల్లు ఇలాగే ఉన్నప్పుడు నేనెందుకు వేరే ఇల్లు చూడాలి? రాజని ప్రకారం ఈ ఇల్లు ఇటుక బట్టి 5 ఎకరాల పొలం యానిది. జోషియే ఇదంతా చూసుకుంటున్నాడు. నగల కొట్టు నిక్సన్ చూసుకుంటున్నాడు. ఇంతవరకు ఏ సమస్య రాలేదు కదా. బామ్మ, అందులో ఏ సమస్య లేదు. అయితే ఎవరెవరికి ఏ భాగాలిచ్చాలో తెలుసుకోవాలి కదా. అంటే ఆయనకి ఈ ఇల్లు ఆ ఇటుకల పట్టి. ఈ తన్నం పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నా, మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. ఉదయం పని ఎక్కువగా ఉన్నా 4-5 పలహారాలు తయారు చేయకపోతే నాకు మనసు అదోలా ఉంటుంది అవ్వా. ఇక్కడున్న ఒక్కొక్కళ్ళని చూసి నేను అనాథని కాదని ఆనందంగా బతుకుతున్నాను. ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. నువ్వు దిగులు పడకే, ఇదంతా ఒక సమస్యే కాదు. దిగులు పడలేదండి. జరుగుతున్నవి తలుచుకుంటే భయంగా ఉంది. ఏదో గిల్టీగా ఫీల్ అవుతోంది. అంతా సరవుతుందేవే, వదిలే. ఎవరికి కష్టం లేకుండా అన్నిటినీ సరిచేయాలి. తప్పకుండా సరిచేయాల్సిందే. అందరూ ఒకే నిర్ణయం మీద ఉన్నప్పుడు ఆస్తి ఎలాగండి విడతీయకుండా ఉండగలరు? ఉండాల్సిందే. ఈ రోజు వరకు నేను ఇచ్చే అలవాటు పడ్డాను. ఇకపై అడగాల్సిన పరిస్థితి. అందరి దగ్గర ఇంకోసారి అడిగి చూద్దాం. అదొక్కటే మన అవకాశం. మనం కలిసిన ఈ చోట్లోనే బామ్మ కళ్ళు మొయ్యాలి.